హలో ఆల్. ఈ వీడియోలో హ్యూమింట్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది భయ్య. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 1 minute అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ప్లాట్ మొత్తం వచ్చేసి సౌత్ కొరియా అండ్ నార్త్ కొరియా అండ్ అలాగే రష్యా ఈ 3 దేశాల మధ్య అయితే నడుస్తుంది భయ్య. సౌత్ కొరియాకి సంబంధించిన ఏజెంట్స్ అయితే ఒక డ్రగ్ రింగ్ ని పట్టుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంటారు అన్నమాట. అది ఎంత దూరం వెళ్ళింది, మరి ఆ ఏజెంట్స్ ఆ డ్రగ్ రింగ్ ని పట్టుకున్నారా లేదా, అసలు ఈ 3 దేశాల మధ్య ఏం జరుగుతుంది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ హ్యూమింట్ అన్న మూవీ. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది భయ్య. మీరు కనుక స్పై డ్రామా థ్రిల్లర్స్ అండర్లైన్ స్పై యాక్షన్ అని చెప్పలేదు, నేను స్పై డ్రామా థ్రిల్లర్స్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తే, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ మాత్రం మంచి గన్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. అది బాగా వర్కౌట్ అవుతుంది. పాజిటివ్స్ లో కూడా మెన్షన్ చేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ కొంచెం ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. మనకి ఎప్పుడు స్పై మూవీస్ అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లేక హాలీవుడ్స్ లో ఏదో ఒక కాన్స్పిరసీ టెర్రరిజం ఇలాంటివి చూస్తాం. బట్ ఒక ప్రాపర్ సెటప్ ఉంటుంది ఇక్కడ. సౌత్ కొరియా అండ్ నార్త్ కొరియా అండ్ అలాగే రష్యాది వీళ్ళ మధ్య జరిగే ఒక ప్రాపర్ స్పై డ్రామాని అయితే తీసుకొస్తారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అండ్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. సో దానివల్ల కొంచెం క్యూరియాసిటీ కూడా క్రియేట్ అవుతుంది. మీకు అర్థం అవుతే కనుక డ్రామా అన్నది. ఇఫ్ అర్థం కాకపోతే మాత్రం మీకు వర్కౌట్ అవుతుంది మూవీ అన్నది. కొంచెం నీట్ గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాల్సి వస్తుంది. అండ్ అక్కడక్కడ ఉండే యాక్షన్ బ్లాక్స్ అయితే నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఆ లాస్ట్ 40 minutes ఆఫ్ ద మూవీ కూడా షూట్అవుట్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. మంచి అడ్రినలిన్ రష్ అయితే ఇస్తుంది ఆ క్లైమాక్స్ అదంతా కూడా. అండ్ అక్కడక్కడ ఫ్యూ మూమెంట్స్ అయితే ఉంటాయి, అవి కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ టెక్నికల్లీ విజువల్లీ కూడా మూవీ చూడడానికి చాలా బాగుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే డ్రామా భయ్య. ఆబ్వియస్లీ స్పై డ్రామా థ్రిల్లర్ కాబట్టి ఆ డ్రామా అన్నదాన్ని కొంచెం ఎక్కువగా ఓవర్ యూస్ చేశారు అనిపించింది నాకైతే. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఆ డ్రామా. అంటే స్టార్టింగ్ సెటప్ కి టైం తీసుకున్నప్పటికీ అది పర్లేదు, అది ఓకే, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. బట్ మిడిల్ పోర్షన్స్ లో కొన్ని డ్రామా సీక్వెన్సెస్ అయితే ఉంటాయి, అవి ఓవర్ గా స్టిచ్ చేశారు భయ్య. అవసరం కూడా లేకపోయినప్పటికీ కూడా అది నాకు చాలా బోరింగ్ గా అనిపించింది. అండ్ అలాగే ఈ కాన్స్పిరసీ అండ్ డ్రగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మెయిన్ మూవీ స్టార్ట్ అయ్యేది ఆ డ్రగ్ రింగ్ గురించి, బట్ అది తప్ప ఉన్నదంతా చేస్తారు భయ్య మూవీ మొత్తం కూడా. అదే నాకు అసలు వర్కౌట్ అవ్వాలి. దాన్ని కూడా కలిపి ప్రెజెంట్ చేస్తుంటే బాగుని అనిపించింది. మరి దానికోసం ప్రత్యేకంగా సేక్వల్ చేస్తారు ఏంటో తెలియదు కానీ, బట్ ఏదైతే మూవీ కాన్సెప్ట్ స్టార్ట్ అయిందో దాంతో క్లోజర్ ఇస్తే ఇంకా కొంచెం బాగుంటుంది కదా అనిపించింది. ఏదో డ్రగ్ అంటారు, బిందు అంటారు, అదంతా చూపిస్తారు, బట్ అది తప్ప వేరే మిషన్ కంప్లీట్ చేస్తారు. అది ఇది ఎక్కడ కామెడీ రా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది. సో మీరు కూడా లాజిక్లని పట్టించుకుంటానంటే మీరు అక్కడ డిసప్పాయింట్ అవుతారు. మరి నాకైతే అది కూడా ప్రాబ్లం అనిపించింది. ఇంతే భయ్య, ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే ఓవరాల్ గా మూవీ వన్ టైం వాచబుల్ అనిపించింది. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా ఉంది కాబట్టి ఫ్యామిలీతో చూడొద్దు. వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ స్టార్టింగ్ సీక్వెన్సెస్ లో కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది అనమాట. సో బెటర్ ఇండివిజువల్ గా చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్. బై.